హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో మనకు ఆగస్టు 3వ తారీఖున మొత్తం 2525 ఖాళీలకు గాను టీఎస్ ఎస్పీడీసీఎల్ నుంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే జూనియర్ లైన్మెన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటని చాలామంది కామెంట్ చేయడం జరిగింది. సో వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు లాస్ట్ ఇయర్ టీఎస్ ఎన్పీడీసీఎల్ నుంచి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ ఏం లేదు, మనకు ఆల్మోస్ట్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి. శాలరీసు, తర్వాత క్వాలిఫికేషను, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయండి. జస్ట్ ఏంటంటే ఎన్పీడీసీఎల్ అంటే నార్థన్ డివిజన్ కిందకి వచ్చేటటువంటి ఈ యొక్క డిస్ట్రిక్ట్స్కి ఈ జోన్ అనేది పనిచేస్తుంది. తర్వాత అక్కడ వచ్చేసరికి మనకు ఎస్పీడీసీఎల్ వచ్చేసరికి సౌతర్న్ రీజన్ కిందకి రావడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ సౌతర్న్ రీజన్కి రావడం జరిగింది. సో ఇది ఎన్పీడీసీఎల్ నోటిఫికేషన్. క్వాలిఫికేషన్ మాత్రం సేమ్ ఉంటుందన్నమాట. జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకు 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అట్ ద సేమ్ టైం 10th ప్లస్ ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్లో చేసినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీకు ఐటీఐ లేనట్లయితే 10th ప్లస్ 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అనేది ఎలక్ట్రికల్ ట్రేడ్లో చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క జూనియర్ లైన్మెన్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. 80 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మనకు 20 మార్కులు అయితే సర్వీస్ ఆధారితంగా, అంటే కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క సర్వీస్ ఆధారితంగా వైటేజ్ కలపడం జరుగుతుందని ఇచ్చారు. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ మనకు ఏ విధంగా వస్తుందో తెలియదు. కాకపోతే రాత పరీక్ష మాత్రం ఎగ్జాక్ట్గా ఉంటుందండి. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు మరొక 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఎగ్జామ్ ప్యాటర్ను, సిలబస్, శాలరీ ఇవన్నీ కూడా ఇప్పుడు చూసుకుంటూ వెళ్దాం. మనం ఇక్కడ మీకు శాలరీ వచ్చేసరికి 15,585 నుంచి 25,200 రూపాయల వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. మీకు 2 years ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్నే ప్రొబేషన్ పీరియడ్ అని చెప్పడం జరుగుతుంది. ప్రొబేషన్ పీరియడ్లో కూడా మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత మీకు పర్మనెంట్ అనేది చేయడం జరుగుతుందండి. మీరు టీఎస్ ఎస్పీడీసీఎల్ కింద అప్లై చేస్తున్నారు కాబట్టి ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఆ యొక్క డిస్ట్రిక్ట్స్లో మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో క్వాలిఫికేషన్ ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఎలక్ట్రికల్ ట్రేడ్లో చేసినటువంటి వాళ్ళు 10th క్లాస్ కంపల్సరీగా ఉండాలి. 10th ప్లస్ ఐటీఐ లేదా 10th ప్లస్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్లో చేసినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. సో మన క్వాలిఫికేషన్ చేంజ్ చేస్తే బాగుండు. ఒకవేళ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ డిప్లొమాలో కూడా అవకాశం కల్పిస్తే బాగుండు. చూద్దాం, మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం. ఎగ్జామ్ అయితే 80 మార్కులకు కండక్ట్ చేయడం జరుగుతుందండి. ప్రీవియస్గా ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అందులో 65 మార్కులకు వచ్చేసరికి సిలబస్ అయితే కంపల్సరీ ఇదే ఉంటుంది ఫ్రెండ్స్. ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీస్, మ్యాగ్నెటిజం, ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ, బేసిక్ ఎలక్ట్రానిక్స్, డీసీ మిషన్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఏసీ మిషన్స్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్, ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్. సో నేను ఓవరాల్గా ఫుల్ టాపిక్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, టూల్స్, ఓమ్స్ లా, కిర్కాఫ్స్ లా, సిరీస్, ప్యారలల్, కిర్కాఫ్స్ లా అండ్ స్టార్ డెల్టా ప్రాబ్లమ్స్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్ అండ్ కెపాసిటర్స్, ఎర్తింగ్ ప్రిన్సిపల్స్, మెథడ్ ఆఫ్ ఎర్తింగ్, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కిందకి రావడం జరుగుతుంది. సో నేను ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అన్నప్పుడు ఈ టాపిక్స్ అన్నీ మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. బ్యాటరీస్ అంటే ప్రైమరీ అండ్ సెకండరీ లెడ్ యాసిడ్ సెల్స్, మెథడ్ ఆఫ్ ఛార్జింగ్, టెస్టింగ్, అప్లికేషన్ ఆఫ్ బ్యాటరీస్, ఇన్వర్టర్స్, బ్యాటరీ ఛార్జర్స్ అండ్ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా బ్యాటరీస్ కిందకి రావడం జరుగుతుంది. ఇక పేపర్ బి వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జియోగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సాలియన్ ఫీచర్స్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఎ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరసీ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు సిలబస్లో కవర్ కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.